హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా వారు నోరు బాగాలేదు, కాస్త సాంబార్ అన్నం చెయ్యి అన్నారు. అదే బిసిబెళ్ళ బాత్ అండి. దానికి ఎన్ని రకాల కూరలు కావాలంటే అన్ని రకాలు మనం అన్నీ వేసుకోవచ్చు. నేను బీన్స్, క్యారెట్, దొండకాయ, వంకాయ, బంగాళదుంప, ఉల్లిపాయ, బఠానీ, పచ్చి బఠానీ ఫ్రోజన్ ఉన్నాయి, అవి కూడా వేశాను. ఉల్లిపాయతో సహా అన్నీ వేశాను. ఆ తర్వాత దానికి కావాల్సిన మసాలా ఏంటంటే శనగపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఒక 4 లవంగాలు, అలాగే ఒక చిన్న అనాస పువ్వు, చిన్న దాల్చిన ముక్క, అలాగే కొన్ని మిరియాలు, ఇవన్నీ కలిపి ధనియాలు వేయించుకోవాలండి. అన్నీ వేయించేసుకుని, జీలకర్ర అన్నీ వేయించేసుకుని పక్కకు పెట్టుకోవాలి. కొద్దిగా నూనె వేసి పక్కకు పెట్టుకోవాలి. ఇది 1 పాట్ రెసిపీ కింద చేశానండి ఇవాళ. ఇంకా 2-3 రకాలు చేయక్కర్లేకుండా గిన్నెలు 1 పాట్ రెసిపీ కింద చేసేసాను. ఇంకా పైన పోపు పెట్టలేదు, ముందే పోపు వేసేసాను. ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, కొద్దిగా కారము వేసేసి పోపు వేసేసి కూరగాయల ముక్కలన్నీ వేసేసి శుభ్రంగా కలిపేసేసాను అనమాట. కాసేపు ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న కందిపప్పు, 1 గ్లాసు కందిపప్పు, 1 గ్లాసు బియ్యం అనమాట, ఈక్వల్గా తీసుకుని కడిగి పెట్టేసుకున్న పప్పు అది వేసేసేసి 6 గ్లాసుల నీళ్లు పోసానండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, పసుపు కూడా వేసేసేసి కుక్కర్ మూత పెట్టేసేసాను. అది ఒక 5 విజిల్స్ రానిచ్చేసాను అనమాట. ఆ తర్వాత మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న మసాలా దినుసులన్నీ కూడా, యాక్చువల్గా అమ్మవారికి నైవేద్యం పెట్టాలంటే అనాస పువ్వు, దాల్చిన, లవంగాలు వేయమండి, మిగిలినవన్నీ వేస్తాము. సో చాలాసార్లు చేశాను ఇది బిసిబెళ్ళ బాత్ అనేది. కాకపోతే ఎప్పటికప్పుడు కొత్తే కదండి, నేర్చుకునే వాళ్ళు కొత్తగా వస్తూనే ఉంటారు కదా. సో నేను అది మిక్సీ పట్టేశాను. మిక్సీ పట్టేసిన తర్వాత ఏం చేశానంటే చింతపండుని కూడా మిక్సీలో వేసేసి మళ్ళీ కొంచెం పొడము, మిక్సీ పట్టుకున్న పొడము, 2 చెంచాల పొడం వేసేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుస్తుందని చెప్పి అది మిక్సీ పట్టేశాను. ఇంకోసారి మిక్సీ పట్టేసేసి ఇందులో కలిపేసేసాను. పైనుంచి ఒక గుప్పెడు కొత్తిమీర వేశాను. టేస్టీ బిసిబెళ్ళ బాత్ అదే అండి, కదంబం లేదా సాంబార్ అన్నం ఏదైనా అనుకోవచ్చు. చక్కగా చాలా 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 బాగుంటుందండి, ఎందుకంటే హెల్దీ, అన్ని రకాల కూరగాయలు వేసాం కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలాసార్లు చేశాను అనుకోండి, కాకపోతే ముందు నేను చెప్పడం మర్చిపోయాను, కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేసుకుంటే బాగుంటుందండి. అది ఫ్రెండ్స్, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్